వెల్కమ్ టు ఎంఆర్ఆర్ న్యూస్. అందరికీ నమస్తే. నేను మా శ్రీ వెంకటేశ్వర్లు, బీసీ నవచైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడిని. మిత్రులారా, ఈరోజు బీసీ నవచైతన్య వేదిక బహుజన మహాసేన కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా చైతన్య యాత్ర మొదలుపెట్టాం. నేటికి 45 రోజులు అవుతుంది. 2 ఉమ్మడి జిల్లాలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జిల్లా పూర్తి చేసుకుని పల్నాడు జిల్లాలో అడుగుపెట్టి నేటికి 2 వారాలు అయితే పల్నాడు జిల్లా కూడా అయిపోయి ఈ రోజు గుంటూరు జిల్లాలో కూడా కలెక్టర్ గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ యాత్ర ఉద్దేశం ఏంటంటే, ఈ రాష్ట్రంలో ఉన్న 28 జిల్లాల కలెక్టర్లకు, 175 నియోజకవర్గాల్లో ఉన్న ఏడీ గారులకు, అలాగే ఆర్జీఓలకు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎంఆర్ఓ ఆఫీసుల్లో ఎంఆర్ఓ గారులకు కూడా మా యొక్క రిప్రజెంటేషన్లు, అంటే ప్రజల సమస్యలు, బీసీల సమస్యలు, ఎస్సీల సమస్యలు, ఎస్టీల సమస్యలు, మహిళా సమస్యలు, కార్మిక కర్షక శ్రామికుల సమస్యలు, అనేక సమస్యలు రాష్ట్రంలో ఉన్నాయి. ఆ సమస్యలన్నింటినీ కలిపి 15 డిమాండ్లుగా పెట్టి అర్జీనిస్తూ వస్తున్నాం. రాష్ట్ర వ్యాప్త ప్రతినిధి, అందుకే దీని పేరు ప్రజా చైతన్య యాత్రని పెట్టాం. బీసీ నవచైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడిగా నేను ఈ రాష్ట్ర సమస్యలపై పూర్తి అవగాహనతో గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న 5.5 కోట్ల జనాభాలో బీసీలు 142 బీసీ కులాలు, 150 బీసీ కులాలు, ఇంకా సంచార జాతులు ఉన్నాయి. అలాగే ఎస్సీ ఎస్టీలు ఉన్నారు. 90% ఉన్న జనాభా ఉన్న బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారంలో మన ప్రమేయం లేదు. అంటే మాస్టర్ కీ, ఆ మాస్టర్ కీని మాత్రం 2 వర్గాలు, 2 కులాల చేతుల్లో బందీ అయిపోయినది. ఆ బందీ కోణం నుంచి ఆ మాస్టర్ కీని, ఆ రాజ్యాధికారాన్ని వాళ్ళ చేతుల్లోంచి మనం లాక్కోవాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకిచ్చింది ఒకే ఒక ఆయుధం, అదే ఓటు అనే ఆయుధం. ఇది సామాన్యులకు కానీ కోటీశ్వరుడికైనా, భిక్షయాటలు చేసే సామాన్య పౌరుడికైనా ఒకే విలువ ఆ ఓటు. ఆ ఓటే మన జీవితాల, మన తలరాతలను మార్చేది. ఇంతకాలం 79 సంవత్సరాల ఈ స్వతంత్ర భారతదేశంలో 150 కులాల బీసీలలో ఒక డక్కలలో, ఒక బోధరు, ఒక రజకును, అనేక కులాలు ఇంతవరకు చట్టసభల వాసన కూడా తెలియదు. అదే చేనేత కులాలలో 18 కులాలు ఉన్నాయి. ఒక్కరు కూడా చట్టసభలలో లేరు. ఇంతవరకు ఆ అవకాశాలు ఇవ్వరా పాలకులు. అంటే 2 కులాల ఆధిపత్యంలో పాలక వర్గాలు 2 మిగతా కులాలందరినీ అనగదొక్కుతున్నాయి. ఇది చాలా అన్యాయం. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్లు రాజ్యాధికారం అనేది అందరికీ సమాన హక్కులు ఉండాలి, అందరికీ సమాన అవకాశాలు ఉండాలి, అందరికీ సమాన రక్షణ కూడా ఉండాలి. అదే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం. రాజ్యాంగ ఫలాలు ఇంతవరకు పేదలకు అందటంలా. ఉన్నవాడేమో కోటీశ్వరుడైపోయి కోట్లు సంపాదించి కోటాశ్వరుడు అవుతున్నాడు. లేనివాడు భిక్షమెత్తుకుంటూ రోజు కూలి చేసినా కూడా పూట గడవక ఇబ్బందులు పడుతున్నారు. ఏమిటి సమానత్వం లేకపోవటం. అందుకే మేమేమంటున్నామంటే, ఈ రాష్ట్రంలో 5.5 కోట్ల జనాభా, అందులో 400 కులాలని, కానీ ఈ రాష్ట్రంలో స్వతంత్రం వచ్చిన 79 సంవత్సరాల్లో పరిపాలిస్తున్నది ఎవరు? 2-3 కులాలు మాత్రమే. మిగతా ఈ యొక్క 460 కులాలు ఏమైపోవాలి? బీసీలో 60% బీసీలు ఉన్నారు, 15% ఎస్సీలు, 6% ఎస్సీలు ఉన్నారు. వారికి కూడా రాజ్యాంగం ప్రకారం వచ్చిన హక్కుల ప్రకారం 15%, 6%తో అసెంబ్లీలో అయితే ఉన్నారే తప్ప రాజ్యాధికారంలో అంటే మాస్టర్ కి నిర్ణయాధికారాలు మా బీసీ దళిత సోదరులకు లేవు. ఆ 2 అగ్ర కులాలు మాత్రమే వారి చేతుల్లో అధికారం పెట్టుకున్నాయి. ఇది ఎంత దుర్మార్గం. అదే కాకుండా చట్టసభల వాసన కూడా తెలియదు ఈ 145 కులాలకి. 4-5 బీసీ కులాలు మాత్రమే. ఏ యాదవ సోదరులు, లేకపోతే ఏ గౌడ సోదరులు 4-3 ఎమ్మెల్యేలు, మంత్రులు ఇచ్చి బీసీ కులాల మొత్తాన్ని అనుభవిస్తున్నారు. అందుకే ఓట్లు మనవి, సీట్లు వాళ్ళవి. ఇది ఎక్కడ లేవు. అది కాదు, మనం ఇప్పుడు జరుగుతున్న రాష్ట్రంలో అవుతుంది ఏంటి? గత ప్రభుత్వం బీసీలకు నేను అనేక పథకాలు ఇస్తానని చెప్పి, డబ్బులు ఇస్తానని చెప్పి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. అది కూడా మనం పండుగలు చేసుకున్నాం. చివరికి బీసీలకు మాత్రం చట్టసభలో ఎక్కువ అవకాశాలు లేవు. ఉన్న పంచాయతీ లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా 34% రిజర్వేషన్ ఉంటే బీసీలకు అది తగ్గించి 24%తో ఎన్నికలు జరిపి 1750 పదవులు
బీసీలు పదవులు పోగొట్టాడు. అదేమంటే నేను 56 కార్పొరేషన్ ఇచ్చాను, 700 పదవులు కల్పించాను. కానీ బీసీ అర్థం చేసుకునే ఎలక్షన్ వచ్చినప్పుడు మధ్యలో ఏం మాట్లాడలేదు. కానీ ఎలక్షన్ రోజు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి సమాధానం చెప్పారు. 151 సీట్ల నుంచి 175 అనుకున్న వాళ్ళని 11 సీట్లకు పరిమితం చేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెళ్తూ మీరు గత 2012 రాష్ట్ర విడిపోవడం చెప్పారు. బీసీ మాకు ఎన్నుక సోషల్ లోకల్ బాడీ ఎన్నికల్లో 44% కాదు, 32% కాదు, 50% ఇస్తానని మేనిఫెస్టోలో పెట్టారు. ఏం చేశారు? అధికారంలోకి వచ్చాక 5 ఏళ్ళు పరిపాలన చేశారు. అసలు పంచాయతీ ఎన్నికలే జరగకుండా అధికారులు పెట్టి ఎన్నికలు చెప్పారు. అందుకే మీకు 2019లో 23 సీట్లకు పరిమితం చేసింది కూడా ఈ బీసీలు బడుగు బలహీన వర్గాలే. అంటే బీసీలు కళ్యాణం చేస్తే ఏ పార్టీని కూడా మాజాలదు, అధికారంలోకి రాజాలదు. అందుకే ఇప్పుడు కూడా బీసీలకు మీరు అనేక హామీలు ఇచ్చారు. బీసీలకు ఏం చెప్పారు? మీరు లక్షల చట్టం తెస్తాం, వచ్చిన అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో తెస్తామన్నారు. ఇప్పుడు ఎన్నాళ్ళు ఏంటంటే 700 రోజులు దాటిపోయింది, 2 సంవత్సరాలు దాటిపోయింది. మీకు ఇచ్చింది మేము 5 ఏళ్ల పరిపాలన మాత్రమే. రాష్ట్ర ఎన్నికల సంవత్సరం అంటే సగం పరిపాలన మీద అయిపోయింది. బీసీలకు ఎప్పుడు ఇస్తారు మీరు రక్షణ చట్టం? బీసీలకు రక్షణ చట్టం లేదు. అదే కాకుండా విద్యార్థులకు 3000 రూపాయలు నిరుద్యోగం గుర్తిస్తా ఉన్నారు. ఇచ్చారా? ఇవ్వరా? అలాగే విద్యార్థులకు, చదువుకునే విద్యార్థులకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాను. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, లోకేష్ బాబు గారు చెప్పారు, మీరు చెప్పారు. ఇప్పుడు ఎన్ని లక్షలు ఇచ్చారు సార్? మా విద్యార్థులు ఎంత ఎదురుతారు? 40 నుంచి 50 లక్షల మంది విద్యార్థులు చదువులు పూర్తి చేసుకుని ఉద్యోగాలు లేక రోడ్ల మీద తిరుగుతూ మీ ప్రభుత్వాల నిర్వాహకం వల్ల గంగాకి బానిసై తల్లిదండ్రులను క్షోభపడుతున్నారు, తల్లిదండ్రులు బాధపడుతున్నారు. మీరు మాత్రం ఏదో మీరు డిఎస్సీ వేశారు 16,000 ఉద్యోగాలా? మరి 20 లక్షలు ఎప్పుడు ఇస్తారు? అదే మేము ప్రశ్నిస్తున్నాం. మీరు ఇచ్చిన హామీలను మాత్రమే మేము ప్రశ్నిస్తున్నాం. మేము ఏ ఒక్క మాట కూడా పొన్ను పోటలా. మేము ఏ రాజకీయ పార్టీకి అనుకూలము కాదు, ఏ రాజకీయ పార్టీకి వ్యతిరేకము కాదు. జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకి 4,000 చేనేతకి, ఇస్త్రీ పత్రులకు 10,000, ఆటో ఉన్న మా బీసీ సోదరులకు 10,000 ఇస్తే పాలాభిషేకాలు చేసి ముఖ్యమంత్రికి వినియోగం. అదే బీసీలు ఎన్నికల నాటికి బీసీలకు అన్యాయం చేశాడు, గొంతు కోశాడు, లోకబడిలో ఉన్న పదవులు పీకేశాడు, ఓడబీకారని ఆయన 11 సీట్లకు పరిమితం చేశాం. మీకు కూడా ఇప్పుడు హెచ్చరిస్తున్నాం బీసీలుగా. మీరు ఇస్తామన్న హామీల ప్రకారం నెరవేర్చండి. బీసీ రక్షణ చట్టం ఇవ్వండి, విద్యార్థులకు ఉద్యోగాలు ఇవ్వండి, రాజధాని కట్టండి. రైతులకు గిట్టుబాటు ధరలు లేవు, రైతులు పండించే పంటలు ప్రతి పంటలు ఎంతా ఉన్నారు. ఆఖరికి కౌలు రైతులు కూడా గుర్తిస్తా ఉన్నారు. కనీసం ఆ పంటల సమయానికి మేము పంటలు, ఇత్తనాలు, ఎరువులు అన్ని సంచులతో ఇస్తాను. ఇచ్చారా? ఇవాళ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నిస్తున్నాం. మీరు ఇచ్చే హామీలు మొత్తం నెరవేర్చండి, మళ్ళీ మీరు అధికారులకు రండి, మాకు అభ్యంతరం లేదు. మేము కూడా మిమ్మల్ని అభినందిస్తాం. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు మీరు ఇచ్చిన హామీల్లో కొన్ని నెరవేర్చేందుకు మేము అభినందించాం. ఉచిత బస్సు అన్నారు, ఇచ్చారు, అభినందించాం. 4,000 పింఛన్లు అభినందించాం. 3 అంశాలు లాంటి వాళ్ళం. పాలకు పాలు, వీళ్ళకు నీళ్ళు. మంచి చేస్తే మంచి అంటాం, చెడు చేస్తే చెడు అంటాం. అందుకే ఇప్పుడు మీరు ఇచ్చే హామీలు, మీరు నెరవేర్చిన హామీలు మాత్రమే అడుగుతున్నాం. రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా మాకు రావాల్సిన ప్రకారం మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి. అలాగే చట్టసభలో బీసీలకు అధికారం లేదు, చట్టసభలో రిజర్వేషన్ లేవు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏనాడు రాజ్యాంగంలో రాశారు ఆర్టికల్ 340. దాని ద్వారా ఒక కమిషన్ వేసి బీసీ జనాభా లెక్కలు తేల్చి రిజర్వేషన్లు కల్పించమన్నారు. కానీ గత పాలకులు కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, కేంద్రంలో ఈ రాష్ట్రంలో కానీ ఎవరూ పట్టించుకోరా. అందుకే ఇప్పుడు కులగణన జరుగుతుంది కదా, నెక్స్ట్ మళ్ళీ జనగణన జరుగుతూ ఉంటారు కదా, అందులో బీసీ కులగణన కూడా జరిపి బీసీలు ఎవరంతో వారికంత, మానవులు ఒక్కటే. మీరంతో మీకంత, మేమంతో మాకంత, ఎవరంతో వారికంత. 100% రిజర్వేషన్ ఇవ్వండి. ఇందులో ఓపెన్ కలిగిన వద్దు. ఇంకొకటి ఒక వాస్తవం చెప్తున్నాను, ఇది కఠోరమైన సత్యం, ఇది విషయం గురిగా ఉంటుంది. మీకు ఈ రాష్ట్రంలో 500 కోట్ల జనాభాలో ఈ పాలక వర్గాల్లో ఉన్నది ఒక పాలక వర్గం 3.31%. ఇదో పాలకవర్గం, గత పాలకవర్గం ఉన్నది 4.81%. అంటే 500 కోట్ల జనాభాలో 12 లక్షలు, 13 లక్షలు ఒక వర్గం, 18 లక్షలు ఒక వర్గం ఉంటే మీరు ఎంతమంది ఎమ్మెల్యే ఉండాలి సార్? 175 నియోజకవర్గాలలో మీరు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉండాలి? ఒక వర్గం అయితే 8 మంది ఉండాలి, మరో వర్గం 9 మంది ఉండాలి, 10 మంది ఉండాలి, 36 మంది ఉంటారు సార్. మరి 60% ఉన్నాము బీసీలో, ఎక్కడ ఉన్నాం? 30 మంది కూడా లేవు. అంటే ఎన్ని వర్గం
40 మంది, వాళ్ళు 10 మంది ఉండాల్సింది, వాళ్ళు 40 మంది, మీరు 36 మంది, మీరే మొత్తం 100 మంది అనుకుంటే మళ్ళీ అందులో ఇంకొక వరకు 18 మంది. ఇక మా బీసీల పరిస్థితి, బడుగు బలహీన వర్గాల పరిస్థితి, ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఉన్నాయి. కానీ 1950 నిర్ణయించే అధికారాలు, నిర్ణయించే రిజర్వేషన్లు, ఇప్పుడు ఆ జనాభా కూడా పెరిగారు. మా ఎస్సీ ఎస్టీ దళితులు కూడా పెరిగారు. 15% లేదు, వారు 20% అయ్యారు. అలాగే 6% ఎస్టీలు, వారు కూడా 10% అయ్యారు. ఆ రకంగా 10%, 6% కలిపి 20% అన్నాం. మహిళలను కూడా దశాబ్దాలుగా మోసం చేస్తున్నారు. 33% రిజర్వేషన్ ఇస్తామని. 33% అనుకుని ఈ దేశంలో సౌలభ్యం లేదు కదా, 50% ఉంది. ఆ 33%లో కూడా అది అమలైతే బీసీ సబ్ కోటా కూడా ఇవ్వాలంటున్నాం. ఎందుకంటే బీసీలకు అసలే చట్టసభలో లేవు. 33% మహిళలకు రిజర్వేషన్ వచ్చిన తర్వాత మరి బీసీలకు అన్యాయం జరుగుతుంది కదా. ఎలా అన్యాయం జరుగుతుందంటే, ఒక బలమైన పైలవాన్ని తీసుకొచ్చి, ఒక దొక్క చిక్కిన పేద బడుగు తీసుకొచ్చి యుద్ధం చేయమంటే చేయగలరా? అంటే దాని అర్థం ఓసీలో వచ్చి దిగుతారు. ఈ కోటా లేకపోతే బీసీ సబ్ కోటా కంపల్సరీగా ఉండాలి. అదే మా నినాదం. మహిళా బిల్లు కూడా బీసీ సబ్ కోటా ఉండి తీరాలి. మహిళా బిల్లు కూడా బిల్లు పాస్ చేయాలి. కేంద్రంలోని అధికార ప్రతిపక్షాలు మోసం చేశాయి. గత పార్లమెంట్ సమావేశాల్లో ఆ మహిళా బిల్లు పాస్ కాకుండా చేశారు. వచ్చే పార్లమెంట్ లో కూడా ఈ బిల్లును పాస్ చేయాలి. బీసీ సబ్ కోటా తప్పకుండా నెరవేర్చాలి. అందుకే ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ బడుగులకు, బలహీన వర్గాలపై, పేదలపై, దళితులపై, అలాగే అలవాల వర్గాలపై దాడులు జరుగుతున్నాయి. దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఈ రాష్ట్రంలో కూడా దాడులు జరుగుతున్నాయి. గత ప్రభుత్వం మీరు ఏమన్నారు? జగన్మోహన్ రెడ్డి దుర్మార్గం చేస్తున్నాడు, అన్యాయం చేస్తున్నాడు, అకృత్యాలు చేస్తున్నాడు, మనుషులు చంపుతున్నాడు. మీరేం చేస్తున్నారు సార్? ఇప్పుడు ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఎన్ని దాడులు జరుగుతున్నాయి, నువ్వు కనపట్టలేదా? ఇవన్నీ అనుకుంటావా? అందుకే మా నినాదం దళితులపై, బహుజనులపై దాడులు ఆపాలి. చట్టసభల్లో కూడా బీసీలకు, ఎస్సీలకు సమాన ప్రాతినిధ్యం ఉండాలి. ఇదే మా నినాదం. అందుకే ఇంకా 3 సంవత్సరాల పరిపాలన ఎక్కుంది సార్. మేము ఇచ్చిన ఈ 15 హామీలు కూడా నెరవేర్చే అవకాశం ఉంటుంది. అలాగే బీసీలకు కూడా చట్టసభల్లో అవకాశం ఇచ్చే అవకాశం ఉంది. బీసీలకు రక్షణ చట్టం తెచ్చే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే కేంద్రంలో కూడా మీ కూటమి ప్రభుత్వం ఉంది. మోడీ గారు చెప్పి పవన్ కళ్యాణ్ గారు మీరు కేంద్రంలో కూర్చుంటే ఖచ్చితంగా మాకు అవుతాయి. అందుకే మేము చెప్తున్నాం, మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి. పేదవాళ్ళని బాగా చూసుకొని బాగా పరిపాలించండి. మిమ్మల్ని మళ్ళీ ప్రజలు ఎన్నుకుంటారు. కానీ ఇచ్చిన హామీలు విస్మరించి ప్రజలను మోసం చేస్తే మాత్రం క్షమించరు. పాత రోజుల్లో కాదు, భూములు తన చేతిలో ఉంది. ప్రతి వాడు భూములు పెట్టుకొని ప్రతి 10 ఏళ్ల పిల్లవాడు కూడా చూసుకుంటున్నారు. అందుకే మేము అంశం లాంటి వాళ్ళు మంచి చేస్తే మంచి అంటే, చెడు చేస్తే చెడు అంటాం. మీరు మంచి పరిపాలన చేస్తే మంచిగా అన్నాం. మీరు ఇచ్చే హామీలకు నెరవేర్చేవాడు కూడా మేము అభినందనలు తెలిపాం, పాలాభిషేకాలు చేశాం. ఇప్పుడు మిగతా కూడా అమలు చేయమంటున్నాం. మిగతా కూడా పేదలందరికీ అందించండి. అలాగే భూములు కూడా పంచాలి. 2 దశాబ్దాలుగా పేదలకు భూములు పంచడం గత ప్రభుత్వాలు పంచాయి. ఇప్పుడు ఎందుకు భూములు పంచరు? ఒక్కొక్కరి జిల్లాలో 1,00,000 ఎకరాలు భూములు పంచండి. మీరు కార్పొరేట్ వ్యవస్థలకు మాత్రం దారాదత్తం చేస్తూ భూమి లేని రైతులకు, పేదలకు భూములు పంచరా? ఇంకొక అతి ముఖ్యమైనది, విద్యా ఉద్యోగాలలో ఉచితంగా అందించమంటున్నాము. ఉద్యోగాలు 20 లక్షల స్థానం, 20 లక్షల స్థానం పేరు ఒక్కొక్క నియోజకవర్గంలో 100 ఎకరాలు కేటాయించి దానిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి హామీ కల్పించండి. అప్పుడు కొంతమంది విద్యార్థుల జీవితాలు వెలుగులు వస్తాయి. కాబట్టి ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకుని మేము ఈ మెమోరాండాలు ఇస్తుంది ఆశామాషిగా కాదు. ప్రతి మండల ఎంఆర్ఓకి ఇస్తున్నాం, ప్రతి జిల్లా కలెక్టర్కి ఇస్తున్నాం. ఆఖరిగా మిమ్మల్ని కూడా కలిసి ముఖ్యమంత్రి గారిని, గవర్నర్ గారిని కూడా కలిసి ఇస్తాం. మా కోరికలను నెరవేర్చండి. మళ్ళీ మీరు అధికారులు కొనసాగండి, మాకు అభ్యంతరం లేదు. ఈ యొక్క అవకాశం ఇచ్చిన ఈ యొక్క మిత్రులకు, అలాగే ఈ చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై భీమ్, జై భీమ్, మహాత్మా జ్యోతిరావు పూలే, జై భీమ్.